అంత పై వ్యక్తి నేను హైట్ లేను కూర్చోడా పైన కూర్చోతా ప్రియా నేను పడతానా నమస్తేనా నమస్తేనా 2024లో ఎవరు మళ్ళీ సీఎం అవుతారంటారు రేపుకి జగన్ గెలుచారు అంతకి గెలిచాడు వాడు 4 పార్టీలు పొత్తు పెట్టుకోవాలి వాళ్ళు ఇంత సంబంధంలో గెలిచాడు అంతే అంటే చంద్రబాబు సీఎం అయితే పథకాలు ఎక్కువ ఇచ్చాను ఆడోళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చాను వారంటీలకు 10,000 ఇచ్చాను ముసలిళ్ళకి 4,000 పింఛన్ ఇచ్చా అంటాడు కదా ఇచ్చా అంటాడు ఈడు కదా మళ్ళా చెప్తాడా ఈడు జగన్ గెలిచాడంటారు మళ్ళీ చిరాల అంటే అవతల పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటాడు కదా పవన్ కళ్యాణ్ సీఎం లేదు ఏం లేదు జగనే సీఎం అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుచారంటారా చిరాల పవనా గెలిచాడు పిఠాపురంలో ఏడా గెలిచాడు పిఠాపురం గెలుపు నాదని పవన్ కళ్యాణ్ అంటాడు చెప్తారు ఊరక మామూలే కదా అంటే చెల్లి విడిపోయింది షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది జగన్ ఓడిపోతారు అంటారు కదా ఏం చెప్పినా జగనే సీఎం ఇప్పుడు జగన్ మేనిఫెస్టో వచ్చింది దాంట్లో ఏ పథకాలు ఇచ్చే బాగా ఓట్లు కూడా జగన్కి మామూలుగా ఇప్పుడు చెప్పినట్టన్నీ ఇచ్చాడు అట్నే ఇచ్చే బాగానే ఉంటుంది ఏం పెడితే బాగుంటాయి కొత్త పథకాలు అవన్నీ మనకి తెలియదు లేక చెప్పినట్టే అన్నీ ఇచ్చానే ఉన్నాడు నమస్తేనా ఎవరున్నా మంది సిద్ధం ఓకే జగన్ ఇచ్చే పథకాలు ఏమి వచ్చాయన్నా మీకు మా పథకాలు ఎవరు ఏమి ఇవ్వాలండి అమ్మోడు మాత్రం ఇచ్చారు అమ్మోడు వచ్చింది అమ్మోడు పిల్లలకి సంవత్సరం వచ్చింది ఈసారి మరి ఓటు ఎవరికి అనుకుంటున్నా మీరు జగన్కి ఇస్తాం జగన్కి ఎందుకు ఇలా ఓటు చంద్రబాబు సీఎం అయితే పథకాలు ఎక్కువ ఇచ్చంటారు ఇంకా సరే అతను కూడా ఇస్తాం మేము 3 ఉన్నాము ఇప్పుడు అప్పుడు ఇస్తాం అతనికి చంద్రబాబు ఇస్తాం అంటే జగన్ కూడా సీఎం ఎదుగుతుంటారు మన పైన సీఎం ఎదుగుతారు పైన ఎవరుతారో ఆ రోజుకి అంటే జగన్ గెలుచారంటారు ఈసారి చెప్పలేము గెలుస్తాడో ఏమో ఆయన మనకి తెలుస్తుంది జగన్ సీఎం వచ్చేసి 4,000 పింఛన్ ఇచ్చాయి పవన్ కళ్యాణ్ సీఎం అయితే 4,000 పింఛన్ ఇచ్చంటాను ఈసారి రెడీయా నమస్తే అన్న నమస్తే అన్న ఎవరున్నా మంది ఈ ఊరే సిద్ధవటం ఈసారి మళ్ళీ 2024లో ఎవరు గెలిచిపోతున్నారు అన్న జగనే గెలుస్తాడు అంటే జగన్ సీఎం అయితే అంటారు ఈసారి అచిరాలు అవుతాడు అవతల పొత్తు పెట్టుకుంటారు అతను చేసిన పథకాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు అతన్ని మర్చిపోరు ప్రతి వాడు అతన్నే ఆశ్రయించి అతనికి మన విధంగా మనసు నిర్మూలంగా అతనికి ఓటు వేయగలుగుతారు చంద్రబాబు సీఎం అయితే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చావు వాలంటీర్లకు 10,000 ఇచ్చాను ముసలో 4,000 పింఛన్ ఇచ్చాను ఆడలకు బస్సు ఫ్రీ అంటారు కదా అవన్నీ నమ్మరు చేయరు ఇప్పుడు చేసిన పథకాలు అతని బాగా నీట్గా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఇంటికాడికి సౌకర్యంగా ప్రతి రైస్ కాల్ నుంచి ప్రతి పింఛనీ కాల్ నుంచి ప్రతి ఒక్కటి ఎవరి దగ్గర ఇంటి దగ్గర సప్లై చేయబట్టింది కాబట్టి అతన్ని మరెవరు అతనికే వేస్తారు ఓటు ప్రతి డబ్బులు ఇచ్చి మనుషులు సోంబేలు చేస్తాను టీడీపీ అంటారు మనుషులు సోమదారు ఏం చేయలేదు అతన్ని పెట్టిన పథకాలే ముందు అతను చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాల గురించే అతన్ని అమలుపరిచి అతని పథకాలని వర్గంలో నిలిపి ఇప్పుడు అందరూ ప్రజలు సాయం చేస్తున్నాడు మార్పుగా అతను ఏం వ్యవసాయం చేసింది ఏం లేదు కానీ అతను చేసింది ఒకసాట ఇతను చేసింది ఒకసాట ఇతను ప్రతి ఇంటికి ప్రతి కుంటివానికి ప్రతి అవిటివానికి ప్రతి ముసలి నడసలేని వానికి ప్రతి ఒక్కరికి యోని సదుపాయం కొద్ది ఇండ్లకానే సౌకర్యం చేసిండు కాబట్టి అతన్ని ఎప్పటికీ మరవరు అతనికే తప్పనిసరిగా వేస్తారు ఓటు అంటే చెల్లి విడిపోయింది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయింది జగన్ ఓడిపోతాను టీడీపీ అంటారు కదా ఎవరు పోయినా కూడా ఏం పోయినా కూడా ప్రజలు మాత్రం అతను చేసిన సేవలు ఇళ్ళ దగ్గరికి ఏ ఇబ్బందులు లేకుండా సక్రమంగా నడిపినాడు కాబట్టి అతన్ని మరవరు ఇప్పుడు జగన్ మేనిఫెస్టో వచ్చింది దాంట్లో ఏ పథకం ఉంటే జగన్ ఎక్కువ ఓట్లు పడతాయి అంటారు అది ఏ పథకం అనేది మనకు తెలియదు అభిమానం ప్రజలు అతని మీదనే ఉంది అది జగన్ ఎన్ని సీట్లు రావచ్చు జగన్ ఎన్ని సీట్లు రావచ్చు సీట్ల గురించి మనం చెప్పలేము అది దేవుందయ సీఎం జగన్ అవుతారు అది ఓకే అన్న 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఇప్పుడు జగన్ అన్న జగన్ సీఎం గెలుచారంటారు సార్ మళ్ళీ గెలుచాడని నమ్మకం అంటే అవుతారు వాళ్ళు నలుగురు పొత్తు పెట్టుకుని వస్తారు కదా టీడీపీ జనసేన బీజేపీ అని పెట్టుకొని ఎవరు ఒకసారి వాళ్ళే ఎవరు ఒపీనియన్ వాళ్ళు అంటే సొంత చెల్లి విడిపోయింది చెల్లి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయింది జగన్ ఓడిపోతాను టీడీపీ అంటారు అమ్మ పోయిన చిన్న అందరి పోయి మళ్ళీ జగన్ ఒక రెడీ చేసి 100% అంటే జగన్ పథకాలు ఇచ్చి మనుషుల్ని సొంబేలు చేసిన టీడీపీ అంటారు కదా ఎవరు పోయి మనగా పొద్దున్న కొట్టుకు మామూలే అంటే ఇప్పుడు మేనిఫెస్టో దొంగలు చేస్తారు ఆయన కాడి మీద చేసిన వెళ్ళామా అప్పుడే చేస్తారు దొంగ చుట్టుకుంటారు ఒకటి ఇద్దరు పోతారు చల్లంగా అంతే ఇప్పుడు జగన్ మేనిఫెస్టో వచ్చింది 2024 మేనిఫెస్టో దాంట్లో రైతులు ఏం పథకం ఉంటే రైతు ఓట్లు జగన్ కొడతాయి పథకాలు ఆత్మ ఉండాలి పథకం ఈ వాడే ఆ పథకాలు ఈ ఇతరు ఆ పథకాలు ఇచ్చేది ఆత్మ బాగుండాలి ఆత్మశుద్ధి మనకు అంతే ఆత్మ ఉంటే మనకి వేస్తారు జగన్కి వేస్తామంటారు ఓటు ఏం పథకం అన్నా ఏది రుణమాఫీ పథకం అని అనుకుంటాను పెడతాడని ఆ పథకం పెడితే ఖచ్చితంగా రైతులు ఆయనకి ఓటు పడతాయి రైతు ఓటు ఆయనకి పడతాయి
పడతాయి ఇంకా రుణమాఫీ అంటే రైతు ఓట్లు పడతాయి అనుకో ఆశ అంతే. నీ కొడుకు రూపాయలు నీ మీద అంత ప్రేమ ఉంటుంది. ఒకరు లక్కీ అయిపోతే నేనేమంటారు, నేను ఎక్కనే కన్నేసిన లక్కీ మా నాయన ఏం మాట్లాడుతుంది లవ్ ఏముంది అంటే ఉండే అంతే. కొంచెం పెన్షన్ వచ్చిందన్నా? ఎంత వచ్చిందన్నా? 3000. పెన్షన్ ఎవరు ఇచ్చారు మనకి? జగన్. చంద్రబాబు సీఎం 4000 పెన్షన్ ఇచ్చా? నమ్మకం లేదు. ఇచ్చాడని నమ్మకం ఉండదు. ఇచ్చాడని నమ్మకం ఉండదంట. అంటే జగన్ మీద నమ్మకం ఉందంటారు. జగన్ గెలుచాను ఇద్దరు ఏమన్నా? మాకు నమ్మకం ఉంది గెలుచాడని. అంటే అవతల 10 పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చు సార్ జగన్ ఓడిద్దామని. అదే వాళ్ళ నమ్మకం. కౌరవులకు పాండవులకు సంబంధం ఏముంది అంతే. అది జగన్ గెలుచారంటారు ఖచ్చితంగా. చెప్పిద్దానా ఎవరైతే సీఎం ఎవరైతే? జగనే. జగనే ఇద్దరా పొత్తు పెట్టుకోవచ్చు వాళ్ళంతా? ఓ ఎంతమంది వచ్చినా 101 మంది వచ్చినా వాడు వస్తాడు. ఇద్దరు పిఠాపురంలో పొంగలా గెలుచారంట. పిఠా గెలిచాడు. ఏంది గెలిచేది ఆడికి మాకు తెలీదు. పిఠాపురంలో మా ఊరి వరకు మా ఊరికి చెప్తాను. ఎమ్మెల్యే ఎవరైతారు ఇక్కడ? అమర్నాథ్ రెడ్డి వస్తాడు. అంటే మేడా గది అమర్నాథ్ టికెట్ ఇచ్చారు. గెలుస్తారు సార్ ఆయన కంపల్సరీ. వచ్చింది చూడండి.